నీకు దేహం ఉందని ఎవరు చెబుతున్నారు? నీకు తెలుస్తుంది కదా నీ దేహం ఉన్నట్టు. కళ్ళ ద్వారా చూస్తున్నావు. కళ్ళ ద్వారా ఎవరు చూస్తున్నారో? మనసు చూస్తుంది. మరి మనసు ఉందా అంటే ఎక్కడుంది మనసు? ఇన్ని వేషాలన్నీ ఎవరేస్తున్నారు? ఓ రోజు దుఃఖం, ఓ రోజు సుఖం, ఓ రోజు స్వర్గం, ఓ రోజు నరకం. ఎవరు చూపిస్తున్నారు నీకు? నీ మనసే. నీ మనసు ఎక్కడుంది మరి? అదేదో చూపిస్తుంది కానీ చూసేయటం కాదు. అది ఎక్కడుంది అసలు? మనసు ఉంటేనే ఈ లోకం, మనసు ఉంటేనే ఈ గోళ. మరి మనసు ఉందా? ఈ కళ్ళ ద్వారా చూసేది ఎవరో? మనసు. చెవుల ద్వారా వినేది ఎవరో? మనసు. నోటి ద్వారా తినేది ఎవరో? మనసు. ఈ మనసు ఎక్కడ ఉంది? ఎక్కడుంది మనసు? ఎవరి మనసు అని ఎక్కడుంది? నీ మనసుని నువ్వు జయించేస్తే లోకాన్ని జయించినట్టు అని చెబుతారు పెద్దలు. అసలు మనసు అంటూ ఉండాలి కదా. అది ఎక్కడ కనిపిస్తుంది నీకు? లేని దాని గురించి ఈ గోల్ ఎందుకు మరి? మనసే లేకపోతే మరి ఉన్నదేంటి అక్కడ? నా దేహం, నా మనసు, నా ప్రాణం ఇలా అంటున్నావు కదా. అంటే నువ్వు వేరు, నీ దేహం వేరు. నువ్వు వేరు, నీ మనసు వేరు. నువ్వు వేరు, నీ ప్రాణం వేరు. నువ్వు వేరు, నీ దేహం వేరు. నువ్వు వేరు, నీ మనసు వేరు. నువ్వు వేరు, నీ ప్రాణం కూడా వేరు. సబ్జెక్ట్ ఎంత క్లారిటీగా ఉంది కదా. ఈ కళ్ళజోడు ఉంది. ఈ కళ్ళజోడు నేనా? నా కళ్ళజోడు అంటున్నాను. అలాగే నా దేహం అంటున్నాను. మరి నేను దేహాన్నా? నా మనసు అంటున్నాను. నేను మనసునా? నా ప్రాణం అంటున్నాను. నేను ప్రాణాన్నా? వేరువేరుగా ఉన్నాయా లేదా అక్కడ? ఈ కళ్ళజోడు నేను కానప్పుడు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు కళ్ళ చూడటానికి ఉపకారం చేస్తుంది అంతే. అదొక సాధనం. నేను వేరు, నా కళ్ళజోడు వేరు అన్నప్పుడు నా కళ్ళజోడు అన్నాను కాబట్టి నేను వేరు, నా కళ్ళజోడు వేరు.
నా దేహం నేను వేరు, నా దేహం వేరు. నా మనసు నేను వేరు, నా మనసు వేరు. నా ప్రాణం నేను వేరు, నా ప్రాణం వేరు. అవన్నీ ఇతరములు, నేను కాదు. అది నా ప్రాణం నేను కాదు, నా మనసు నేను కాదు, ఆ దేహం నేను కాదు. నీ గురించి ఏమన్నా సమస్య వస్తే నువ్వు ఏడిస్తే అందంగా ఉండదు. నువ్వు కాని దాని గురించి సమస్య వస్తే దానికి నువ్వు ఏడవటం ఎందుకు? నీ దేహానికి ఏమైనా నువ్వు ఏడుస్తున్నావు, ఏడవట్లేదా? నువ్వు అది కాదు కదా. నా దేహం అంటున్నావు అంటే నీ యొక్క దేహమే కానీ నువ్వు దేహం కాదు. నీకేమన్నైతే ఏడు, నీ దేహానికి ఏమన్నైతే ఎందుకు ఏడుపు? నా మనసు అంటున్నావు, నువ్వు వేరు, నీ మనసు వేరు. నీకే మనసుకే సంబంధం ఉంది అసలు? నీకేమన్నా అయితే ఏడు, నీ మనసుకి ఏమన్నా అయితే నీకెందుకు ఏడుపు? మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటి? ఎవరి కాళ్ళని చూసుకోవట్లేదు. గురువు చెబితే అంటున్నాం, సబ్జెక్ట్ కరెక్టే అని తెలుస్తుంది, కానీ అది మన అనుభవంలో తెచ్చుకోవడానికే ఒక కడుక్కు కూడా వేయట్లేదు. నేను 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 అంటున్నావు, అది నీ దేహమా? నేను అనేది నీ మనసా? నేను అది నీ ప్రాణమా? నీకంటూ ఏమైనా సమస్య వస్తే బాధపడ్డ అందం ఉంది. నీకే సమస్య లేదు, నీ ప్రాణానికి అయితే సమస్య వచ్చింది. ఆ ప్రాణం సంగతే నీ ప్రాణమే కదా, నువ్వు కాదు కదా అది. ఆ ప్రాణం కూడా నీకెందుకు? నీకు ఇతరంగా ఉన్న వస్తువులు, దూరంగా ఉన్న వస్తువులు తెలుస్తూనే ఉన్నాయి కదా. ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి అంతే. అంటే దగ్గరగా ఉన్నాయి కానీ చెప్పి కలిపేసుకుంటావా? నీలో అయ్యా నువ్వు అనుకుంటావా? ఏ దగ్గరగా ఉంటే మట్టి దగ్గరగా ఉంటే మట్టి పాము వేసుకుంటావా? బురద దగ్గరగా ఉంటే బురద పాము వేసుకుంటావా? అది దగ్గరగా ఉంటే నువ్వు అది అయిపోతావా ఏంటి? ఎంతకాలం ఏం బొమ్మలాటలో? చిన్నపిల్లల ఆడుకుంటూ ఉంటారు బొవ్వాలాటలో. ఆ బొవ్వాలాట ఉత్తుతుందనే వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. అవి బొవ్వాలాటలో, మన బొమ్మలాటలో అంతే. నా మనసు అంటున్నావు అంటే నువ్వు వేరు, నీ మనసు వేరు. ఆ మనసుకి ఏదో వచ్చింది, నా దేహం అంటున్నావు, నువ్వు వేరు, నీ దేహం వేరు. ఆ దేహానికి ఏదో వచ్చింది, నీకేం రాలేదు కదా. నీకేం రానప్పుడు నీకెందుకు కావాలా? నువ్వుగా ఉండటం మర్చిపోతున్నావు. అడిగితే అలవాట్లేదు, చాలా జన్మల నుంచి ఇలాగే ఉంటున్నాను నేను అంట. అలవాటు లేకపోవడం అంటే
నిజం ఏదో తెలిస్తే నిజాన్ని పట్టుకోవాలి కదా, అదే కదా సాధన. సత్యాన్వేషకుల లక్ష్యం ఏంటి? ఏది నిజమో అదే మనం అన్వేషించాలి. అన్వేషించడానికి అంటూ ఒకడు ఉన్నాడు అసలు అని డైరెక్ట్గా చూడవచ్చు కదా. డైరెక్ట్గా చూడటం మానేసి లోకాన్ని చూడటం, లోకంలో ఉన్న దుమ్మంతా ఎత్తి మీద వేసుకోవటం, 4 రోజులు లోకంలోకి వెళ్ళకుండా మానేసి ఇంట్లో కూర్చోవడం, ఇంట్లో కూడా లోకం ఉంది కదా, ఆ దుమ్మంతా మళ్ళీ నెత్తి మీద వేసుకోవటం. ఇంకెక్కడికి వెళ్తారు? బయటికి చూడవలసిన అవసరం ఏంటి మనకి? ఈ తిండి దెబ్బల కోసం కూడా బయట చూడక్కల, నువ్వుగానే ఉండొచ్చు. నీ దేహాన్ని, నీ మనసుని భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఏదో విక్రమార్కుడు బేతాళుని భుజాన్ని వేసుకున్నట్టుగా ఆ చెట్టు ఎక్కి కూర్చుంటుంది, మళ్ళీ ఇంకో కథ చెబుతుంది. ఆ తెలివైన ప్రశ్న అడుగుద్ది, దాని మీద సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పేసరికి వెళ్ళి పైకెచ్చి కొట్టాను. ఇంక ఇదే పద్ధతి. ఇంకా ప్రతి జన్మలోనూ ఆ బేతాళుడిని విక్రమార్కుడు భుజాన్ని వేసుకున్నట్టు ఒక శవాన్ని భుజాన్ని వేసి తిరుగుతున్నాం. ఇదేమన్నా పద్ధతిగా ఉందా అసలు? ఈ శవమైనా ఆ శవాన్ని భుజాన్ని వేసుకోవటం ఎందుకు? అంత అవసరం ఏముంది నీకు? నా శవమైన నువ్వా అంటే నువ్వు కాదు. ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రారంభాలను బట్టి ఎప్పుడు ఎలా ఆడించాలో అలా ఆడిస్తున్నాడు. అలా ఆడుతూ ఉంటుంది నీ శవం. నీ మనసుకే దానికి సంబంధం ఏముంది అసలు? ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. తీసేయండి, అవి కూడా తీసేయండి, మొత్తం తీసేయండి. లైట్లో ఒకటే ఉంచండి అంతే. మా గురువుగారు ఒక మాట చెబుతూ ఉండేవారు, చాలాసార్లు చెప్పారు. నీ సాధన నిజమైతే, ఏంటది? నీ సాధన నిజమైతే ముందుగా ఇంట్లో వాళ్ళే నీ శత్రువులు అవుతారు. నువ్వు ఎవరి కోసం అయితే పాలెరదానం చేసేస్తున్నావో ఈ శవాన్ని భుజాన్ని వేసుకొని, ఆ ఇంట్లో వాళ్ళే నీ శత్రువులు అవుతారు. నువ్వు కన్నా వాళ్ళే నీకు శత్రువులు అవ్వచ్చు, నేను కట్టుకున్న వాళ్ళే నీకు శత్రువులు అవ్వచ్చు. ఎందుకు అవ్వాలి అలాగా? నువ్వు సాధనలో ఉన్నావు కదా, నువ్వు చాలా మంచిగా ఉంటున్నావు కదా, సాధనలో దిగిన తర్వాత ఇంకా మంచిగా ఉంటున్నావు కదా, మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు శత్రువులు అవుతారు? దానికి సబ్జెక్ట్ ఏంటి? ఈశ్వరుని సెలెక్ట్ చేసుకుంటే నీకు జ్ఞానాన్ని ఇవ్వాలని, ఈశ్వరుడు సెలెక్ట్ చేసుకుంటే చూస్తాడు. నీకు ఇంకా పాపపుణ్యాల లిస్టు ఓ 10 జన్మలు ఉందనుకుందాం. ఈ 10 జన్మాల పుణ్యం ఖర్చు అవ్వకపోయినా పర్లా, కానీ 10 జన్మాల పాపాలు ఖర్చు అయి తీరాలి. ఆ ఖర్చు అయి తీరాలంటే 10 జన్మల్లోనూ
ఒక్కో జన్మలోనూ ఎంతమంది శత్రువులు ఉంటారో ఎన్ని కష్టాలు ఉంటాయి. ఎంతమంది శత్రువులు ఎన్ని కష్టాలు ఒక జన్మలో. పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా ఎన్ని కష్టాలు ఉంటాయి. అంటే పాపానికి ఫలితమే కదా కష్టం. ఆ పాపరాశి తీసేయాలంటే ఆ కష్టాలు పెట్టేయాలి. మరి అప్పటిదాకా ఎంతో మంచిగా ఉన్నవాళ్ళు ఎందుకు రాక్షసులా తయారవుతారు? ఆ 10 జన్మల్లోనూ ఒక్కో జన్మకే 1000 కష్టాలు వేసుకున్నా కానీ 10,000 కష్టాలు. ఆ 10,000 కష్టాలు కూడా ఒకళ్ళ చేత ఇద్దరి చేత పెట్టించేస్తాడు. అందుకని వాళ్ళు రాక్షసులుగా తయారు చేస్తాడు. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు నిమిత్త మాత్రలు అంతే. చెడ్డ పేరు కూడా వస్తుంది వాళ్ళకి. వాళ్ళు అలా తయారైపోతారు. అలా తయారు చేసేది ఎవరా? అరుణాచలేశ్వరుడే. అలా తయారు చేసి అంటే ఒకళ్ళు ఇద్దరు రాక్షసులు కాదు, ఓ 10 మంది రాక్షసులు కలిపితే ఒకళ్ళు దూరేస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అటువంటి ప్రవర్తన కూడా ఉంటుంది. అటువంటి ప్రవర్తన నిన్న మొన్నదాకానేమో ఇంట్లో వాళ్ళు అని చెప్పి కొన్ని క్యారెక్టర్లు ఊహించుకుంటారు. ఈ మనిషికి ఈ సత్వగుణం ఉంది, ఈ మనిషికి రజోగుణం ఉంది, ఈ మనిషికి తమోగుణం ఉంది, అది వీళ్ళు ఎలా మాట్లాడతారో వీళ్ళు ఎలా చేస్తారో అని మీరు సాధన మొదలుపెట్టక ముందు ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అవే ఇప్పటికీ వాళ్ళలో ఉన్నాయనుకుంటారు. అలా ఎందుకుంటాయి? 10 జన్మల్లో ఒక్కో జన్మలో 1000 కష్టాలు పెట్టాలి. 10,000 కష్టాలు అనుకోండి. 10,000 కష్టాల్లో ఒక్క మనిషిలో పెట్టాలంటే వాడిని ఎంత రాక్షసుడిగా తయారు చేయాలి? నువ్వు చూస్తే ఇంట్లోనే కూర్చొని సాధన చేసుకున్నావు. పోనీ బయటికి వెళ్తాం అనుకో, బయటికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు అక్కడొకడిని 10 మందిని పెడతాడు. నువ్వు చూస్తే ఇంట్లోనే కూర్చుంటావు కదా, మరి నీకెలా కష్టాలు? మహా అయితే వాళ్ళ ద్వారా ఏ రోగమో రొచ్చో ఏదో వస్తూ ఉంటుంది. ఇది ఈశ్వరుడు తెలియకుండా వచ్చిందా? ఈశ్వరుడు స్వయంగా చేస్తున్నాడా? దగ్గరుండి మరి చేస్తున్నాడు ఆయన. ప్రహ్లాదుడికి ఆ జ్ఞానం ఇవ్వటం కోసం ఆయన ప్రత్యక్షం అయిపోతే వెంటనే జ్ఞానం వచ్చేస్తుంది. ఎవరో నారసింహుడు. అందరూ మనం హిరణ్యకశిపుని తిట్టుకుంటాం. కన్నకొడుకుని కూడా అలా చేసాడు, పర్వతాలని పాడేసాడు, సముద్రాల్లో ముంచేసాడు, అగ్నిలో దూకామన్నాడు. ఆడుకు మీద ఒక ఫిలాసఫీ, నేనే దేవుడిని, హరి దేవుడు కాదు అని బలంగా నమ్ముతాడు. ఈ ప్రహ్లాదుడికి కష్టాలు పెట్టిన వాళ్ళు ఎవరో? హిరణ్యకశిపుడా? హరే పెట్టాడు. ఇంత పెట్టాడు. అటు చేసుకున్నాయన్నీ ఓ 10 జన్మలు ఉంటే ఆ 10 జన్మలో కూడా ఈ జన్మలోనే అనుభవించాలి. మరి అంచేత ఏమన్నారో గురువుగారు, నీ సాధన నిజమైతే అన్నారు. ఎవరింట్లో అయితే ఎటువంటి రాక్షస నాలోకాలు తయారవుతారో వాళ్ళ సాధన, మన సాధన నిజమైన సాధన చేస్తున్నాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నిజమైన సాధన చేస్తున్నాం కాబట్టి నిజంగానే ఆ జన్మలు తీసేయాలి. కాబట్టి ఇంకెలా తీస్తాడు మరి? ప్రహ్లాదుడికి కష్టాలు పెట్టకుండా, ప్రహ్లాదుడికి కష్టాలు పెట్టినాడు పరమేశ్వరుడు. హరిశ్చంద్రుడి కష్టాలు పెట్టినాడు ఆ విశ్వామిత్రుడి రూపంలో. ఆయన కూడా మహర్షే కదా, అది కూడా పరమేశ్వరుడే. ఈ కష్టాలన్నీ ఏంటి? ఎవరికి వచ్చినాయి కష్టాలు? దేహానికా మనసుగా? ముందు మనసుగా వస్తాయి కష్టాలు. మనసు అంటూ ఉంటే కష్టాలు వచ్చి పడతాయి. నీకు మనసు ఎక్కడ ఉంది? నీ మనసు నువ్వు వెతుక్కునే పనిలో ఉంటే అదేమో పారిపోతుంది కదా. నీ మనసు నీకు ఎప్పుడైనా దొరికేసిందా? పట్టేసుకున్నావా? పట్టుకోలేదు. కానీ నీ మనసును నువ్వు చూడకుండా
లోకాన్ని చూస్తే అది వచ్చి కూర్చుంటుంది. దానికి ఆ అవకాశం ఇచ్చాడు. నువ్వు చూస్తే కనపడదు. నువ్వు నీ మనసుని వెతుక్కుంటున్నావు. ఈ కష్టాలన్నీ ఎవరికి వస్తున్నాయి? నీ మనసుకే. మనసు యొక్క నీడ దేహం కాబట్టి దేహం మీద కూడా వస్తూ ఉంటాయి. నువ్వు ఎడవకుండా నీ మనసు ఎక్కడ ఉందా, నీ మనసు ఎక్కడ ఉందా నువ్వు వెతుక్కుంటున్నావు అనుకో, అది అంతకందుకు పారిపోతూ ఉంటుంది కదా. ఒకవేళ ఉంటే కనుక ఈ కష్టాలన్నీ ఎవరికి వెళ్తాయి? ఆ మనసుకి వెళ్తాయి. నీకెందుకు వస్తాయి కష్టాలు? వచ్చింది ఎవరికే? ఆ దేహానికే, ఆ మనసుగానే. ఆ దేహం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు. మరి నువ్వు ఏడుస్తావు ఎందుకు? అంటే నువ్వు ఎంతో కొంత దేహం నువ్వు అనుకుంటున్నావు, ఎంతో కొంత మనసు నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? నీ సాధనే నువ్వు చూసుకోవటం. నువ్వే చూసుకుంటా ఉండి నిరంతరం. మనసు అనేది కనపడదు. ఇంకెవరికి వచ్చి పడతాయి కష్టాలు? ఎంత గొప్ప సీక్రెట్ అది. కష్టాలు వచ్చి పడాలంటే ఒక మనసు ఫార్మ్ అయి ఉండాలి కదా. అది ఫార్మ్ అవ్వట్లేదు. నువ్వు చూసుకుంటున్నావు కదా. నువ్వే చూసుకుంటున్నప్పుడు మనసు ఫార్మ్ అవుతుందా? ఫార్మ్ అవుదాం. మరి ఆ కష్టం ఎవరికి వస్తుందా? ఏదో మిసైల్ వేసారనుకోండి, ఏదో టార్గెట్ని కొట్టాలి, ఆ టార్గెట్ కనపట్టలేదు. ఏం చేద్దాం? మిసైల్ ఎట్టిపోద్ది అది. యమధర్మరాజు స్వయంగా పాశం వేసాడు. ఎవరికే? మార్కండేయుడికి. వేస్తే మార్కండేయుడి కింద కనిపిస్తున్నాడు. తెర చూస్తేనేమో శివుడు కనపడుతున్నాడు. ఆ పాశం ఏం చేసింది? లావుదామని చూస్తూ ఉంటే మార్కండేయుడు ఉండగా అని చెప్పి వేస్తున్నాడు. ఆ పాశం వెళ్ళేసరికి అదే శివుడి కింద శివుడు అయిపోతుంది. అయిపోవటం కాదు, ఆల్రెడీ శివుడే. పైకి మార్కండేయుడి కింద కనిపిస్తుంది, లోపల శివుడు. మరి ఆ శివుడిని ఎలా లాక్కొస్తుంది? యమపాశానికి శివుడిని లాక్కొచ్చే శక్తి అక్కడ ఉంది. అక్కడ ఇంకా శివుడి కింద కనిపిస్తుంది. జ్ఞాన మార్గంలో అయితే నీ మనసు అంటూ ఎక్కడ ఉంది? ఒక కష్టం నీకు ఈ 10 జన్మలో ఉన్నాయి. నీకు 10 జన్మల తర్వాత ఈ కష్టాలన్నీ ఈ జన్మలోనే ఏమిటి మీద పెట్టేసి నీకు జ్ఞానం. ఏమిటి మీద ఉండగానే నీకు జ్ఞానం. ఓకే, కష్టం ఇచ్చేసాడు. వరసెట్టో 10 కష్టాలు ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళు శత్రువులు అనుకున్నాం. ఏం శత్రువులు? వాళ్ళ రూపంలో ఏదో ఇచ్చాడు అనుకుందాం. నువ్వేం చేయాలి? ఆ 10 మిసైళ్ళు వదిలేరు, టార్గెట్ అక్కడ ఉంది. ఆ టార్గెట్ ఏంటో నువ్వే చూసుకుంటున్నావు. నీకు కనపడదు. అది నీ మనసుకే టార్గెట్. ప్రతిదీ కూడా ఏ కష్టమైనా మనసుని ఏడిపిస్తుంది. దేహం ద్వారా రోగం ఏడిపించినా కానీ అది ఎవరికి వెళ్ళని? మనసుకే. మనసుని కష్టాన్ని ఏడిపించాలంటే నువ్వేం చేస్తున్నావు? ఆ మనసు ఎక్కడ ఉందని వెతుక్కుంటున్నావు. మనసు దొరుకుతుందా? దొరకదు. అది దొరకనప్పుడు కష్టాలన్నీ ఎవరికి వెళ్తాయి? అసలు నీ ఒంటి మీదుగా రాదు కదా. నువ్వు నిరంతర అన్వేషణలో, నిరంతర విచారణలో నువ్వు నేనుగానే ఉంటే ఏది రాదు. నేను అనేదే నేనుగానే ఉంటే మనసు కింద కాకుండా, అంటే పొరపాటున బయటకు చూసావా ఒక మనసు వచ్చేస్తుంది. నువ్వు లోపలిగా చూసుకుంటున్నావు అనుకో, ఆ నేను దగ్గర ఉంటున్నావు అనుకో, నేనుకి మనసు ఉందా? నా మనసు కదా. మనసు బయట ఉంది. అది నీకు బయట. నువ్వు నేను దగ్గర ఉన్నావు అనుకో, ఈ మనసు ఎక్కడ ఉంది? నా మనసు కదా. నేను ఎవరు అని నేను దగ్గర ఉన్నావు అనుకో, ఇంకా మనసు ఎక్కడ పుట్టింది? ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? మనసుని టార్గెట్ చేస్తున్నాయి. ఆ మనసే దేహం మీద అనుభవించాలి. అవి అనుభవించాలంటే నువ్వు అసలు ఇక్కడ ఏదేదో టార్గెట్ దాన్నే లేకుండా చేసుకుంటున్నావు అనుకో. దాన్ని లేకుండా చేసుకోవాలంటే ఎలాగా? నిరంతరం నిన్ను చూసుకోవాలి. నిరంతరం నిన్నే చూసుకుంటూ ఉంటే మనసు ఎక్కడ పడుతుంది? పుట్టపోతే ఆ కష్టాలన్నీ, ఆ 10,000 కష్టాలు, 10,000 బాణాలైనా 10,000 మిసైల్స్ అయినా ఎవరిని కొడతాయి? ఎన్ని
ఇంకా ప్రహ్లాదుడు ఇంకా నారాయణ నారాయణ అన్నాడు. ఆ నారాయణ ముద్ర పెట్టుకున్నాడు అక్కడ అడ్డం. జ్ఞాన మార్గంలో ఏంటి, సనత్ కుమారుడు ఏం చేశాడు, ఎంత పెద్ద కష్టమైనా సరే నేను తిమింగలో అంటాడు. ఈశ్వరుడు ఎంత ఆలోచన కానీ ఒక్క చిన్న తోకమడతో కొట్టి అవతల పాడేస్తాను. అదంతా తలంపే కదా, లోకమే తలంపైనప్పుడు ఇవన్నీ తలంపులు కదా, కష్టాలు తలంపులు కదా, లోకమే తలంపు. నువ్వు ఎంతో కొంత దేహబుద్ధి పెట్టుకున్నప్పుడు ఇంకా దేవుణ్ణి పెట్టుకోవాలి అడ్డం. ప్రహ్లాదుడు హరిని పెట్టుకున్నాడు కదా అడ్డం, మార్కండేయుడు శివుని పెట్టుకున్నాడు కదా అడ్డం. నీ అంతటి నువ్వు తేల్చుకోలేవా? దేవుడిని అడ్డం పెట్టుకోవడం ఎందుకు? మళ్ళీ నువ్వే స్వయంగా చేసుకోగలవు కదా. ఎలాగా? నీకు ఏదైనా కష్టం రావాలి అంటే ఎవరిని పీడించాలి? నీ మనసును పీడించాలి. నీ మనసు ఎప్పుడు లేకుండా పోతే నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు, నీ మనసు ఎక్కడుందో అని ఎక్కడ పుట్టిందని చూసుకుంటున్నప్పుడు, ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు నీకు మనసు కనపడతావు, నేనుగానే ఉంటావు. నువ్వు నేనుగానే ఉన్నప్పుడు, నువ్వు ఉండటంగానే ఉన్నప్పుడు, మనసే కనిపించినప్పుడు ఈ సంధించబడిన కష్టాలు ఇవన్నీ ఏమైపోతాయి? ఎవరిని పీడిస్తాయి? ఎవరిని బాధిస్తాయి? అక్కడ లేదు కదా. మేము వెళ్ళామండి, అక్కడ ఎవరు లేరు అని చెప్పి చెబుతాయి ఈశ్వరుడికి. ఈశ్వరుడు కోరుకున్నది కూడా అదే. నువ్వు ఎక్కడ ఉండాలో నిరంతరం నువ్వుగా ఉండు. నువ్వుగానే ఉంటే అవి ఎప్పుడు వచ్చి పడినా కానీ నువ్వుగానే ఉంటే నీకు మనసు అంటూ ఉంటే అవి వచ్చి పడిస్తాయి. మనసే లేనప్పుడు, మనసు ఎప్పుడు లేకుండా పోతుంది? అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు అది. కానీ ఎప్పుడూ లేదన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వుగా ఉన్నప్పుడు. నేను 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 అది ఉండటంగా నీకు తెలుస్తుంది. అది ఉండటంగా తెలిసినా తెలియకపోయినా నేను 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 అనుకోవడం వల్ల ఏమవుతుంది? మనసు అసలు పడుతుందా? నిరంతరం ఆ నేనులోనే ఉంటే, ఒకళ్ళు ఉండలేకపోతే నిరంతరం రామనామం చేసుకో, నిరంతరం శివనామం చేసుకో. అప్పుడు ఏదో ఒక అడ్డం పెట్టి ఆటలు పడుతుంది, ఏ కష్టమైనా. అక్కడ దాకా ఎందుకు? ఒకళ్ళని అడగవలసిన అవసరం ఏంటి? నీకు ఏ రోజు ఏ టైంలో అయితే మనసు ఉంటుందో ఆ టైంలోనే నీకు కష్టం వస్తుంది. మనసే లేదు అని నిన్ను చూసుకుంటా ఉంటే మనసే లేదని తెలుస్తుంది. ఇంకే కష్టమైనా ఎలా వచ్చి పీడించగలుగుతుంది నిన్ను? ఈశ్వరుడు ఎంత కరుణామయుడు, నీ జ్ఞానం ఇచ్చేద్దామని చూస్తున్నాడు. లోకం తలంబు ఎప్పుడు నువ్వుగా ఉన్నప్పుడు. మనసు ఉంటేనే లోకం. అసలు మనసు అనేది పుట్టనవ్వకుండా ఉంటే ఎప్పుడు పుట్టదు మనసు? నువ్వు చూసుకున్నప్పుడు మనసు పుట్టడానికి అవకాశం లేదు. ఏదో తలంపు వస్తుంది అనుకోండి, ఆ తలంపు ఎవరికి వచ్చింది? నాకు. నేనెవరు? మళ్ళీ నేనులాగా వెళ్ళిపోయారు కదా. మనసు ఎక్కడ ఉంది? నిరంతరం ఆ నేను దగ్గర ఉండేవాళ్ళు ఏ కష్టమైనా ఏ సుఖమైనా ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది? అసలు ఎంత చిన్న ట్రిక్ ఇది. ఏమన్నారో గురువుగారు, నీ సాధన నిజమైతే ఇంట్లో వాళ్ళ ముందు నీకు శత్రువులు లేవు. అయిపోతే ఏంటంట, ఆయన ఏదో పాపం వాళ్ళందరూ అమాయకులు. అంతకుముందు మామూలు మానవులు ఉండేవారు. నీ పుణ్యం అంట వాళ్ళందరూ శత్రువులు కింద తయారయ్యారు, రాక్షసులు కింద తయారయ్యారు. ఎంచేత మరి వాళ్ళల్లో పెట్టకపోతే ఇంకెలా తయారంతావు నువ్వు? ఈ 10 జన్మలకే 10,000 కష్టాలని కలిపి ఒక రాక్షసుని పెట్టాడు అనుకోండి, అడవలా తయారించాలి. వాడు ఎంత ఉపకారం చేస్తున్నాడు మనకి. ఆ చంద్రమాల వాళ్ళందరూ పెట్టినోడు ఆవిడ ఈశ్వరుడే కదా. మనం అనుకుంటున్నాం మన దగ్గరలో అనుకుంటున్నాం.
నువ్వు నిన్ను చూసుకోకపోతే తెంగరోళ్ళవే. లోపల ఏడ్చేదంటూ ఒకటి ఉంటే ఏడుస్తుంది. ఆ ఏడ్చేది ఎవరం చూస్తున్నప్పుడు అది వస్తుందా? రాదు. రానప్పుడు ఇంకెవరు ఏడుస్తారు? ఎలా ఏడుస్తారు? నువ్వుగానే ఉంటా. నేను అదే, నేను ఉండటమే నేను. ఉండటానికి ఏడుపు ఎక్కడ ఉంటుంది? ఉండటానికి ఏమైనా ప్రాణం ఉందా? కానీ అది సజీవమైంది. ఈ ప్రాణాలన్నీ దాంట్లోంచి వస్తాయి. ప్రాణం పోసేది అది. ఉండటం అనే దానికి చావే లేదు. ఉండటం అనేదానికి చావు ఎలా ఉంటుంది? నువ్వుగానే ఉన్నప్పుడు నీకు లోకం ఎక్కడ ఉంది? లోకం కనిపిస్తుంది. నువ్వు లోకాన్ని చూస్తే కనిపిస్తుంది. నీ కళ్ళు లోకాన్ని చూస్తున్నా కానీ నువ్వు నిన్ను చూసుకో. కళ్ళు లోకాన్ని చూడండి, చెవులు ఏదో మాటలు అనిపిస్తూ ఉన్నాయి. నేను ఆటలు వేపని చూడటం, నువ్వు చూసుకో. నీ మీద ఎంతో దయతోటి ఆత్మసాక్షాత్కారం వచ్చేద్దాం, ఆత్మజ్ఞానం వచ్చేద్దాం అని పరమేశ్వరుడు సంకల్పించుకుని పాపం ఇంట్లో వాళ్ళని అలా తయారు చేసాడు. నిర్మాణదాకా మనుషులుగా ఉన్న వాళ్ళు రాక్షసుల కింద తయారైపోతున్నారు. ఇంట్లో వాళ్ళు నీకు శత్రువులు అయిపోతే అలాంటి చెడ్డోళ్ళు ఏంటి? కాదు. ఇదంతా కళ అయితే కనుక వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇదంతా కళ అనుకోండి, మీ సంసారం ఇదంతా కూడా మీ ఇంట్లో శత్రువులందరూ కళ అనుకోండి. అలా ఎక్కడున్నారు? వాళ్ళు ఉన్నారా? ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అసలు? కానీ నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? ఉండటంగా ఉన్నావు. నువ్వు కూడా ఒక రూపంగా, ఒక మనిషిగా, ఒక ప్రాణంగా, ఒక మనసుగా లేవు. నువ్వు ఉన్నావు. నువ్వు ఉండటంగానే ఉన్నావు. ఉండటం కంటే ఇంకా నిజమైన హ్యాపీనెస్ ఏముంది? ఏదో తలంపు వస్తుంది. ఎవరికి వచ్చింది? వెంటనే టప్మని పట్టుకు అక్కడే నిలబడు. ఎక్కడి నుంచి అయితే తలంపు వస్తుందో అక్కడే నిలబడు. ఎవరికి వస్తుంది తలంపు? నాకే. నేను ఎవరు? నేను. ఎంత గొప్ప సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ మనసులో దిగటం ఎందుకు? మళ్ళీ ఇంకో దేవుని పట్టుకోవడం ఎందుకు? వాళ్ళు ఎవరు ఏదో చేసేసారు అనుకోవడం ఎందుకు? ఇవన్నీ బొవ్వాలాటలు, బొమ్మలాటలు ఎందుకు వచ్చింది? ఆ గొడవ మనకి, ఆ చెత్త అవసరం మనకి? నిన్ను చూసుకో. నువ్వుగానే ఉండడానికి ప్రయత్నం చేయ. నేను ఇంక ఎడతెరపు లేకుండా అక్కడే ఉండు. అలా అది అయిపోతావు. మన సాధన అంత ఏకాగ్రత లేనప్పుడు ఏమవుతుంది? ఏదో తింటున్నాం అనుకోండి, వెంటనే మనసు బయటకు వస్తుంది, నోట్లోకి వెళ్తుంది. పచ్చడి బాగుందా, పప్పు బాగుందా, వెంటనే మనసు పుట్టేసింది. అక్కడ ఉండలేదు నువ్వు. అప్పుడు పప్పు బాగుంది లేదా పచ్చడి బాగుంది, ఇది తినేటప్పుడు, చూసేటప్పుడు, వినేటప్పుడు వచ్చి పడిపోతుంది. ఎందుకు ఉండలేకపోతున్నావు నువ్వు? నేననేది ఏమైనా పెద్ద కష్టమా? నేను దగ్గర ఉంటాం. నువ్వు నీ దగ్గర ఉండటమే కష్టమా? ఇతరుల దగ్గర ఉండటం ఈజీయా? ఎంత అప్రదిష్ట అది. నువ్వు నీ దగ్గర ఉండటం కష్టమా? ఇతరుల బొమ్మల దగ్గర ఉండటం సులువా? ఇదేం ధర్మంగా ఉంది ఇది? నేను నేనెవరో? నువ్వే కదా. నువ్వు నీ దగ్గర ఉండటం కష్టమా? అంటే నువ్వేం రాక్షసువా ఏంటి? దుర్మార్గుడువా? అంటే నీ జత నువ్వే కట్టలేకపోతున్నావు.
ఇతరుల చేత అయితే కడతానంటున్నావు, నీతో నువ్వు జత చేయాలంటున్నావు. అసలు ఇద్దరు ఎక్కడ ఉన్నారా జత ఉండటానికైనా? నేను నువ్వు చూసుకోవటానికే ఎన్ని అవసరమా? సాధన చేయనప్పుడు ఇంకెందుకు సత్సంగం? ఆ టైం వేస్ట్ కదా. మీ టైం వేస్ట్ అవుతుందో లేదో మాకు అవసరం లేదు, మా టైం వేస్ట్ అయిపోతుంది కదా. చేసే సాధన చెయ్యి, లేకపోతే మానేసుకో, శుభ్రంగా ఇంట్లోకి వచ్చాం. ఇక అప్పుడు మనసు ఎడుతూ ఉంటుంది, ఏడు. అదే పని కదా మనకి. మనసులో ఏ తలంపులు వస్తున్నాయి, దేనికి ఎడుతుంది, దేనికి నవ్వుతుంది, ఇంకా ఏం కావాలంటుంది. ఎవరైతే చెబుతారు గుళ్ళోకి వెళ్తే వెళ్ళు, కోరుకో, వస్తే తీసుకో. నీకు సత్సంగం అవసరం అండి అసలు? నీ కోరికల కోసం వచ్చే వాళ్ళైతే గుళ్ళోకి వెళ్ళు, సత్సంగం ఎందుకు? నిన్ను తెలుసుకోవడం కోసం అయితే సత్సంగానికి రా. అది మానేసి కోరికలు కోరుతానంటే ఇంక నీకు సత్సంగం ఎందుకు? అవసరం ఉంది సత్సంగం? ఎక్కడున్నారు అసలు నీకు శత్రువులు? నీ మనసులో అయినప్పుడు శత్రువులు ఎక్కడున్నారు నీకు? నీకు కళ వస్తుంది, ఆ కళలో శత్రువులు వచ్చారు. ఇలా కూడా అంతే కదా. ఆ కళలో శత్రువులు సృష్టించుకున్నది ఎవరో? నీ మనసే కదా. ఏంటి మాయనాటకం? ఎవరి దగ్గర చెబుతావు నువ్వు వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులని? ఎంతకాలం చెబుతావు నువ్వు? భగవాన్ ఏం చెప్పారు? కళ చిన్నదే, ఇలా పెద్దదే, ఇది దీర్ఘ స్వప్నం. కళ్ళలో నీ శత్రువులు నువ్వే సృష్టించుకున్నావా? వాళ్ళతో గొడవ పెట్టేసుకున్నావా? ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మొత్తం శత్రువులు సృష్టించుకున్నది ఎవరు? నువ్వే కదా. అది ఎప్పుడో తెలిసింది, మెలుగు వచ్చిందో తెలిసింది కదా. నాటకం కదా అది. ఎవరిని మాయ చేస్తావు నువ్వు? ఇక అర్థమవుతుందా మీకు? నీ కళ వచ్చింది, కళ్ళలో శత్రువులు వచ్చారు, నేను కొట్టేస్తున్నారు. వెలుగు వచ్చేసిన తర్వాత ఆ శత్రువులను ఎవరు సృష్టించుకున్నారు? నీ సొంత మనసు సృష్టించుకుంది. అలాగే ఇప్పుడు కూడా నీ సొంత మనసు శత్రువులు సృష్టించుకుంటుంది. ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోతున్నారని ఎందుకు అయిపోతారో? సృష్టించుకున్నది ఎవరో? నీ సొంత మనసు. ఎందుకు సృష్టించుకుందే? పని పాటలాగా. ఏ పని చేసుకోవాలి? నువ్వు నీ దగ్గరే ఉండు. ఇతరులందరి దగ్గరికి వెళ్తానంటావంటే నువ్వు నీ దగ్గర ఉండి సరిపోద్ది. నువ్వుగా ఉంటే అసలు శత్రువులు ఎక్కడున్నారు? ఇతరులు ఎక్కడున్నారు నీకు? నువ్వుగా ఉంటే నేను 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 దగ్గర ఉంటున్నావు. ఇంక ఇతరులు కూడా ఎక్కడ ఉందా నీకు? వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు ఎవరి చేత నువ్వు కౌరులు? ఇదంతా నీ మనసు సృష్టించుకున్నది కదా. ఆ మనసులోంచి ఏం తలంపులు వస్తున్నావు చూడు. నీ సాధన నిజమైతే నీ ఇంట్లో వాళ్ళకి శత్రువులు అయిపోతారు. కరెక్టే. ఎక్కడుంది అసలు శత్రువులు అనేవాళ్ళు? ఎక్కడున్నారా? నీ మనసే కాదు సృష్టించుకుంటా ఇది కూడా. నువ్వే సృష్టించుకొని వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు అంటావండి. వీళ్ళందరినీ ఎవరిని సృష్టించుకున్నావు? నీ సొంత మనసు సృష్టించుకుంది. ఆ మనసు ఎక్కడ ఉందో దాని పిలక పట్టుకో, దాని జుట్టు పట్టుకో. కాళ్ళు పట్టుకుంటానంటావంటే మనసుకే జుట్టు పట్టుకో. జుట్టు పట్టుకుని ఇలా లేపు, గిలగలు ఆడాలి. అది కాళ్ళు చేతులు కొట్టుకోవాలి. అవసరమైతే ఒక ఉరితోడు తీసేసి మనసుకి అలా లేపు, ఒక దెబ్బ గిలగలు కొట్టుకుంటుంది. ఎంతకాలం ఎగుతుంది నీ మనసుతోటి? అది ఎక్కడుందో చూసుకోవా? అది లేని మనసును పట్టుకొచ్చి ఉందే ఉందే అనుకోవటం, మళ్ళీ ఉందనుకున్న తర్వాత దాంట్లో శత్రువులు ఉన్నారనుకోవటం. గురుమూర్తి గారు గురువు అయిపోయారు, కరెక్ట్ అంటున్నారు. ఏంటి
నీ సాధన అయితే నీ ఇంట్లో వాళ్ళు శత్రువులు అవుతారంటే కరెక్ట్ అంటున్నాడు. ఏంటి కరెక్ట్? ఎక్కడున్నారు అసలు శత్రువులు? ఉన్నారు శత్రువులు? ఇదంతా కళ. ఎవరు సృష్టించుకున్నారు ఈ కళని, ఈ లోకాన్ని? నీ సొంత మనసు. కళ జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది. నువ్వే నీ ఇంట్లో వాళ్ళని శత్రువులుగా నువ్వు మార్చేసుకుని ఆ డైలాగ్ డెలివరీ కూడా నువ్వే ఇచ్చేసుకుని వీళ్ళ శత్రువులు అని ఎడుతామంటే అసలు ఎక్కడున్నారు? అసలు అంతమంది ఉన్నారా? నువ్వన్నావా లేదా వాళ్ళందరూ ఉన్నారా? నువ్వు ఉన్నావా అసలు? ముందు నువ్వు చూడు, నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో. అది చూసుకోవడానికి ఈ లోకం చూడవలసిన లోకం చూస్తే ఇవన్నీ వస్తాయి. ఎక్కడున్నారు నీకు అసలు శత్రువులు? కళ్ళ తిట్టేశారు, బోళ్ళ తిట్లు తిట్టేశారు, బండబుతులు తిట్టేశారు. సరే, ఆ డైలాగులన్నీ రాసి ఇచ్చిందారో మనసా, స్క్రిప్ట్ రాసిందారో నీ మనసే కదా. ఇంచేతండి కళ బయటకు వచ్చేసిన తర్వాత అది నిజం కాదు కదా. నీ సొంత మనసే బండబూతులు రాసేసి ఆ శత్రువు ఉన్నటువంటి తిట్టించేసుకుని పైగా ఆ శత్రువులు ఏ శత్రువులు అంటామంటే అది అంత అబద్ధం, ఇదే అంత అబద్ధం. శత్రువులు ఎక్కడ ఉన్నారండి? మిత్రులు ఎక్కడ ఉన్నారు? ఆ లోకం ఎక్కడ ఉంది? ఈ లోకం ఉందని చెబుతున్నా మనసు ఎక్కడ ఉంది? దాన్ని జుట్టు పట్టుకో. నువ్వు కాళ్ళు పట్టుకుంటానంటావంటే కాళ్ళు పట్టుకుంటాను, బతిమాలతాను, నడవట్టుకుంటాను, ప్రేమ ఎంత ఏంటి సొల్లు? ఎందుకొచ్చినాయి అన్నీ? అంత అవసరం ఉందా మీకు? జీవితాంతం సాధన చేస్తానే కూర్చుంటారా? సాధన అంటే ఏంటి? అగరబల్లి వెలిగించడం, దీపం వెలిగించడం అన్న. నీకు నచ్చితే వెలిగించుకో. అసలైంది ఏంటి? ఆ నేను దగ్గర ఉండు. నేను 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 ఎవరో అక్కడ ఉండు. నువ్వు ఎప్పుడు ఉంటావా ఆ నేను దగ్గర అని చెప్పి బయట కూరు లోపలికి ఇంటూ చూస్తాడు, లోపల ఉన్న భాగం లోపల గుంజుకుంటూ చూస్తాడు. ఆ పని మానేసి నేను ఆ పూజ చేశాను, ఈ మంత్రం చదివాను, ఆ స్తోత్రం చదివాను, ఈ చదివాను, అది చదివాను. ఎవరికి కావాలి ఏంటని? ప్రహ్లాదుని శిక్షించినవాడు ఎవరో? నిజానికే ఆయన కష్టాలు పెట్టిందారా? హిరణ్యకశిపుడా? ఎవరో హరే పెట్టాడు. ఇంచేత అది జ్ఞానం ఇవ్వడం కోసం, ఆ జన్మలోనే జ్ఞానం ఇచ్చేయాలంటే ఆయన కష్టాలు పెట్టాలి. బయట వాళ్ళు ఎలా పెడతారా? ఇటు చక్రవర్తి కొడుకుడు ఆడుండగా బయట వాళ్ళు ఎవరు పెడతారు? అని చేత ఆడే రాక్షసుడిగా తయారవుతాడు. ఈ కష్టాలని నిజంగా కష్టాలా? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది కళ అని ఎందుకు అనుకోవటం లేదు అంటే అనుకోలేవు. నువ్వు ఈ దేహం అనుకుంటున్నావు ముందు. అతిపెద్ద తప్పు, ఎవరు చేయకూడని తప్పు. ఈ దేహం నేను అనుకుంటున్నాను. నువ్వు అలా అనుకున్నంతకాలం పడు. వీళ్ళు నాకు ఆ కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలు వచ్చినాయని చెప్పి దేవుడికి వెళ్ళి చెప్పుకుంటావు, లేదా భగవానికి వెళ్ళి చెప్పుకుంటాం. భగవాన్ ఏమంటాడు? ఆ కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలు వచ్చినాయి తీసేయండి ఏమంటాడు భగవాన్? నవ్వాలి ఆడవాళ్ళు కూడా తెలియదు భగవానికి. నిన్ను చూసుకోరా, ఏమి రావు. వచ్చినా ఎవరిని పట్టుకుంటాయి? నీకు ప్రారంభ దోషంతో వచ్చినా, లేకపోతే ఈశ్వరుడు క్రియేట్ చేసి ఇచ్చిన రాబోయే 10 జన్మల తాలూకు కష్టాలన్నీ ఇచ్చేసిన, ఏదో రాక్షస రూపాన్ని పెట్టి ఏదో నీ మీద పెట్టిన ఉరికొలిపిన, నీ లోపల మనసు ఉంటేనే ఆయన్ని మొలకెత్తుతాయి. నేల లేకుండా మొక్క ఎలా అవుతుంది? నేల, నీరు, ఎండ లేకుండా వస్తాయా? రావు కదా. పుట్టి గింజ ఉండి వస్తుందా? ఆ గచ్చు మీద పెడితే గింజ వచ్చేస్తుందా మొక్క? రాదు కదా. అసలు మనసు అంటూ ఉంటేనే కదా మనసుకే ఇవన్నీ, ఈ బాణాలన్నీ, ఈ కష్టాలన్నీ గురిపెట్టేది ఎక్కడికే? మనసుకే. ఈ ప్రారంధాలన్నీ అడిగించేది ఎవరో? మనసు. ఆ మనసునే నువ్వు ఎప్పటికప్పుడు లేకుండా చేసుకున్నావు అనుకో. ఏంటది? ఎప్పటికప్పుడు లేకుండా చేసుకోవాలి. ఆ కష్టం వస్తే ఆ కష్టం ఇచ్చే మనిషిని కానీ, ఆ రూపాన్ని కానీ, ఆ గుణాన్ని కానీ ఎందుకు చూడాలి? నువ్వు అసలు బయటకు ఎందుకు చూడాలి? నిన్ను చూసుకో డేరుగా. ఏం చేస్తుంది ఆ కష్టం? నీ లోపల మనసు ఉంటే ఆ మనసును బట్టి బంధిస్తుంది, ఆ మనసునే ఏడిపిస్తుంది. నీకు మనసులో కనపడినప్పుడు ఎవరిని బంధిస్తుంది? ఎవరిని ఏడిపించడానికి వచ్చింది ఆ కష్టం? ఎవరు కనపడనుకో అది అక్కడే మాయమైపోద్ది.
ఎవరిని ఏడిపించాలో నాకు తెలియట్లేదని చెప్పి లేకపోతే వెనక్కిపోద్ది. ఈ బంధు నేను అనుకోవటం ఎప్పుడు చూసి ఇంకేదే పని. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మనసుకి ఎక్కించుకోవాలి కదా. మరి మనసు ఎక్కడ ఉందా అని మీరే అంటున్నారు కదా. అంటే చూడు, ఇప్పుడు ఎక్కించుకో, అప్పుడు చూడు నువ్వు మనసుకే ఎక్కుతుందో, ప్రాణానికి ఎక్కుతుందో, బుద్ధికి ఎక్కుతుందో, లేకపోతే నీకే ఎక్కుతుందో. హృదయవాక్కు ఎప్పుడు హృదయాన్నే తాగుద్ది, మధ్యలో మనసును కూడా తాగుతాం, తాగవలసిన అవసరం లేదు. అది హృదయాన్ని తాగితేనే నీకు అది నిరంతరం జ్ఞాపకం ఉంటుంది. మనసును తాగితే మనసు వేసే ఆశలతో పాటు అది కూడా కొట్టుకుపోద్ది. సాధారణంగా చదివేటప్పుడు మనసు పెట్టి చదువు అంటారు. లౌకికమైన వాటికి మనసు పెట్టి చదువుకోవాలి. ఏదైనా చెబుతున్నారు అనుకోండి, నువ్వు మనసు పెట్టి అంటారు. లౌకికమైన వాటికి మనసు పెట్టాలి. మీ ఆత్మజ్ఞానం విషయంలో మనసు పెడితే సరిపోతుంది. ఇంచేత మనసు ఎలా ఉంటుందో అలా వదిలేస్తుంది. దాన్ని చంపుకుంటే ఇష్టపడుతుందా? అసలు ఉందా అదే? లేని దాన్ని ఉందా అని ఎన్ని జన్మలు అనుకుంటా. ఒక జన్మకైనా బుద్ధి రావట్లేదండి మనకి. అది ఉందా లేదని ఇప్పుడే చూసుకుంటే మీకు ఉందని తెలుస్తుందా లేదని తెలుస్తుందా? మనసా ఇష్టాలన్నీ కలిగి ఉండేది ఎవరికే? మనసుకే కదా. అది ఉందా? అది కనిపిస్తుందా? మరి కనిపించినప్పుడు ఉన్నట్ట లేనట్ట? దాకుందా పని ఎక్కడైనా లోపల పేగుల్లో గట్ట ఎక్కడన్నా, గుండె లోపల, ఆ ఎముకల లోపల ఎక్కడన్నా దాకుందా? నీకు తెలియట్లేదా నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావా లేదో నీకు తెలుస్తుంది, కానీ నీకు మనసు ఉందా లేదో నీకు తెలియదు. అది ఉంటే తెలుస్తుంది. అది ఉంటే ఎక్కడ పోతుంది? నువ్వు ఉన్నావా లేదా అనేది నీకు తెలుస్తుందా లేదా? నీ ఉనికి నీకు తెలుస్తుందా లేదా? ఆ ఉనికిగా ఉండిపో. ఏది ఉందో అది ఎలాగో తెలుస్తుంది. నువ్వు ఉన్నావా లేదని తెలుస్తుంది, కానీ నువ్వేం చేస్తున్నావు? వేషాలు వేస్తున్నావు. ఏ వేషాలు వేస్తున్నావు? నాకు మనసు ఒకటి ఉంది, నాకు ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, నాకు దేహం ఉంది. దేహం ఉందా? దేహం ఉందని ఎవరు చెబుతున్నారు? నువ్వే కదా. ఆ నువ్వు ఏ నువ్వు? నేను అనేది నువ్వా? ప్రస్తుతం నీకు కళ అబద్ధం. జ్ఞానం వచ్చిన తర్వాత ఇలా కూడా అబద్ధమే. ఎలాగ అబద్ధం అని తెలుసుకున్నప్పుడు దాన్ని నమ్మటం ఎందుకు? నువ్వుగా ఉండొచ్చు కదా. నేను అని బలీయంగా పట్టుకోవచ్చు కదా. అలా పట్టుకోకుండా మళ్ళీ దీన్ని పట్టుకోవడం ఎందుకు? సత్సంగం అవసరం ఏముంది అసలు? నువ్వు పట్టుకుంటాకే గురువు అయినా ఈశ్వరుడైనా సాకారం చేస్తాడు. సత్సంగం ఉండేదే అందుకుని. నువ్వుగా ఉండటం కోసం, నిన్నుగా నిలబెట్టడం కోసం సత్సంగం ఉంటుంది. అంతేగాని నీ కోరికలు తీర్చడం కోసం, గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం, అంటే నీ మనసు గారినే సాటిస్ఫై చేయడం కోసం సత్సంగం ఉండదు. మనసు లేనే లేదు. నువ్వే ఉన్నావో, ఉండటంగా ఉన్నావో, నేను ఇలా ఉండు, నేనుగా ఉండు, నిరంతరం అలాగ ఉండు. నిరంతరం నేనుగా ఉంటే దుఃఖం నిన్ను ఎలాగా ముట్టుకోగలుగుతుంది? కనీసం టచ్ చేయగలుగుతుందా? నిరంతరం నేనుగా ఉన్నప్పుడు దేని టచ్ చేస్తుంది? దుఃఖం దేంట్లో ఉంటుంది? దుఃఖం టచ్ చేయాలంటే మనసు ఉండాలి అక్కడ. నువ్వు మనసుగా ఉన్నావా అక్కడ? నేనుగా ఉన్నావా? నేనుగా ఉంటే మనసు లేదు. మనసు లేనప్పుడు ఈ 10,000 కష్టాలైనా దేన్ని గురి చూసి కొడతాయి? కొట్టడానికి ఏముంది అక్కడ? అన్నీ రాలిపోతాయి. 10,000 కష్టాలన్నీ రాలిపోవాల్సిందే. ఇంచేత మనసు ఉంటే వచ్చేస్తాయి. అది కొంచెం చూపోద్ది, లేకపోతే ఏడుస్తుంది, ఆ ప్రభావం దేహం మీదకి వచ్చేస్తుంది, రకరకాల మార్పులు వచ్చేస్తాయి.
అయితే వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు అనుకుంటారు. ఒకటే ప్రశ్న, నీ కళలో శత్రువుల్ని ఎవరు సృష్టించుకున్నారో? నీ మనసా కాదా? అలాగే నీ సాధన నిజమైతే కనుక నీ ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోతారంటే అది నిజమే అంటున్నాడు ఆయన. ఎక్కడున్నారు అసలు ఇంట్లో వాళ్ళు? నీ సాధన నిజమైతే నువ్వుగా ఉండాలి. మరి గురువుగారు అలా చెప్పారంటే దాని అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. నీ సాధన నిజమైతే నీ ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోతారా? అప్పుడు దాకా మంచోళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు నీకోసం రాక్షసులుగా తయారవుతారా? అక్కడ జరుగుతున్నది ఏంటి? అక్కడ మనం విశ్లేషణ చేసుకోవాలి, కరెక్ట్గా ఆలోచించాలి, రైట్ డైరెక్షన్లో థింక్ చేయాలి. శుద్ధిని బుద్ధిని ఉపయోగించాలి మనం. ఎలాగ ఉండాలి నువ్వు? నిరంతరం ఎక్కడుండాలి? ఎక్కడుండాలమ్మా నిరంతరం? నేను దగ్గరే ఉండు. నిరంతరం నేను దగ్గర ఉంటాం మానేసి నువ్వు నిరంతరం నేను దగ్గర ఉండకపోతే వచ్చేదేంటి? తలంపులు. నేను దగ్గర ఉన్నప్పుడే వస్తాయి తలంపులు. వచ్చినా కానీ ఆ తలంపుని తీసి అవతల పడేయగలుగుతావు నువ్వు. నిరంతరం నేను నేను నేనంటే నేను దగ్గర ఉంటా. అలా ఉన్నప్పుడు కూడా తలంపు వస్తుంది. నువ్వు బలీయంగా సూక్ష్మంగాను తీవ్రంగాను ఉండగలిగితే ఆ పుట్టేది కూడా భయపడద్దు, రాదు. ఇంకా తలంపే రాదు. బాబాయ్ వెళ్తే కాల్ చేస్తారనుకుంటే ఎవరు వస్తారా? ఇది పెద్ద అగ్నిగుండం ఇది విచారణ అనేది. ఇప్పుడు నేను వెళ్తే దాంట్లో పడిపోయి చచ్చిపోవాలని చెప్పి ఏ తలంపు వస్తుంది? ఏ తలంపు రాదు. ఇప్పుడు కోటలో శత్రువులు ఉన్నంతకాలం వస్తూనే ఉంటారా? వచ్చినట్టుగా నరికేయండి అంటారు భగవాన్ ఆ విచారణలో. వాళ్ళు తిండి లేకుండా మొత్తం మూసిపడేసాను కొంతకాలంగా ఆలోచిస్తారు. అంటే నువ్వు నిరంతరం కాపలా ఉన్నావు అనుకో, వెళ్తే కాల్ చేస్తుంది. లోపల శత్రువులు ఉన్నారు, తలంపులని శత్రువులు వస్తున్నాయి. వస్తే ఇది కాల్ చేస్తుంది. విచారణ నిరంతరం అయిపోయింది. విచారణ నిరంతరం అయిపోయింది. వెళ్తే చచ్చిపోవాలి అని చెప్పి తిండి లేకుండా మలమల మాట లోపల అయ్యేసి వస్తాయి. ఒక్క తలంపు కూడా ఉండదు. ఇంకా శత్రువు అయినా స్నేహితుడైనా తలంపే కదా. కళ అయినా ఎలా అయినా ఏ లోకమైనా తలంపే కదా. తలంపు లేకుండా లోకం ఎక్కడ ఉంది నీకు? తలంపు లేకుండా శత్రువు ఎక్కడ ఉన్నాడు? తలంపు లేకుండా మిత్రుడు ఎక్కడ ఉంది? తలంపు లేకుండా సుఖం ఎక్కడ ఉంది? తలంపు కాకుండా ఏ దుఃఖం ఉంది? తలంపు వస్తేనే కదా దుఃఖం అని తెలిసేది. ఈ తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ మనసులోంచి. ఈ మనసు ఎవరిదే? నా మనసు. మరి నేనెవరు? ఈ మనసు అనే సంచులోంచి ఒక్కొక్క తలంపు పుట్టేలోపే నేను దగ్గర ఉండాలి నువ్వు నిరంతరం. ఇప్పుడు ఇంట్లో ఎవరు పోయారు అనుకోండి, పూర్తిగా కాల్చి వస్తారా లేదా కొంచెం కొంచెం కాల్చి వస్తారా? ఆ కాళ్ళు చేతులు కాలిపోయినాయి అని చెప్పి వదిలేసి వచ్చేస్తారా? పూర్తిగా కాల్చాలి కదా. నేను దగ్గర నిరంతరం ఎంతకాలం ఉండాలి? ఒక్క తలంపు కూడా రాదు. ఇంకా నువ్వు నిరంతరం నేను దగ్గర ఉన్నప్పుడు ఆనందంగా ఉంటావు. నువ్వు ఏడుస్తూ ఉంటావు. నీకు మనసు అంటూ ఉద్భవించిన తర్వాత దానికే కష్టాలు వస్తాయి. ఎప్పుడైనా సరే కష్టం ఎవరికి వస్తుంది? మనసుకు వస్తుంది. అది మనసు అంటూ ఉంటే కనుక వెళ్ళి పీడించని పంపిస్తాడు ఈశ్వరుడు అనుకుందాం. నీకు మనసు కనిపించట్లేదు, ఎప్పుడు చూసినా ఎంచేది కనిపించట్లేదు? అది రాకుండా నువ్వుగా అంటున్నావు. నువ్వు నేను 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 ఇంక తలంపే అని వచ్చేసరికి ఈ తలంపే వరకు మళ్ళీ నేను 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 అది నిరంతరం బగబాగం వండుతూ ఉంటే ఇంకా ఆ మనసు ఎక్కడ? మనసే పుట్టినప్పుడు ఏ కష్టమైనా ఎలా వచ్చి బంధిస్తుంది నిన్ను? ఎలా వచ్చి పీడించగలుగుతుంది నిన్ను? నువ్వు ఆనందమే ఆనందం. నీ నిజ స్వరూపం ఆనందం, అంతులేని ఆనందం, అపరిమితమైన అది ధైర్యం, ధీరత్వం. అది
నీకు ఇతరులు అంటూ ఉంటే ఎక్కువ తక్కువ, ఆడు ఎక్కువ నేను తక్కువ ఇటువంటి వస్తాయి. అసలు ఇతరులు లేనప్పుడు నువ్వుగా ఉన్నప్పుడు సిగ్గు అనిపించట్లేదా? సంవత్సరాల తరపు సాధనలు చేసేస్తున్నారా? అని నేను దగ్గర ఉండలేకపోతున్నారా? గుమ్మాలు తినేస్తున్నారా? వెరైటీలు తినేస్తున్నారు. కాలం మారితే చాలు, కాలం తగ్గ పళ్ళు వచ్చేయాలి. ఆ వెంట్రుక వాసన అంతన్నా ఉందా మనకి సిగ్గు అని చూసుకోవాలి. ఎంతకాలం సాధన చేస్తాం? అంతకాలం సాధన చేయవలసిన అవసరం ఏంటి అసలు? నువ్వుగా ఉండటానికే, నువ్వు నీ దగ్గరే ఉండటానికే భయమా? దెయ్యం దగ్గర ఉంటున్నావా? నువ్వు రాక్షసుడి దగ్గర ఉంటున్నావా? నువ్వు నీ దగ్గరే ఉంటున్నావు కదా. నువ్వు నీ దగ్గర ఉండటానికి భయం ఏంటి? నువ్వు నీ దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నావు? అక్కడ ఏమైనా దుర్గంధం వస్తుందా? దాన్ని పెంట ఏంటి? నన్ను ముట్టుకోగానే నీ సొంతనాన్ని అంటుందా? పని నువ్వు నా దగ్గర ఉండొద్దు అని గంటేస్తుందా ఏదైనా? నేను 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 అని నేను దగ్గర ఉంటాం. ఆ నేను ఫీలింగ్ని అలా పట్టుకుని ఉంటూ ఉంటాం. అదే గంటేస్తుంది నిన్ను. నువ్వు నా దగ్గర ఉండొద్దు, నీతో చేతనే భరించలేకపోతున్నా గంటేస్తుందా ఏంటి? గంటే ఇద్దరు ఉండాలి కదా అక్కడ. నువ్వుగానే ఉండు, నువ్వు నీలాగా ఉండు. లోకం కూడా నీకెందుకు? అదేదో ఏదో అవుతుంది, ఉంటుందో సత్తుందో నీకెందుకంట. ఏ గొడవలు అవుతూ ఉంటాయి. నీ గొడవ నువ్వు చూసుకో. ఎంతకాలం లోకం గొడవలు చూస్తా? నీ గొడవ నువ్వు చూసుకో. నీ గొడవ ఏంటి? నువ్వు ఉన్నావా లేదా? ఉంటే అలాగ ఉన్నావు. దేహంగా ఉన్నావా, మనసుగా ఉన్నావా? దేహంగా ఉంటే కనిపిస్తుంది. ఈ దేహంలో నేనని ఏదైనా అంటుందా? కాలుగా నీళ్ళుగా నేను అంటుందా? పోనీ మనసు ఎక్కడి నుంచి వస్తపడుతుంది? భగవానికి నీ ఎగరపల్ల కావాలా, లేకపోతే నేను దగ్గర ఉండటం కావాలా? భగవాన్ పూలదాండలు వేసేస్తాం కావాలా, నేను దగ్గర ఉండటం కావాలా? అని ఎప్పుడు ఆనందిస్తాడా? వీళ్ళు నా భక్తులు నన్ను ఫాలో అవుతున్నారని ఎప్పుడు అనుకుంటాడు ఆయన? నేను 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 దగ్గర ఉంటే అనుకుంటాడా? లేకపోతే నీకు పువ్వుల దండ ఇచ్చాను, లేదా యాపిల్ కాయలు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను అప్పుడు అనుకుంటాడా? నేను దగ్గర ఉండు, అన్నీ తీసుకెళ్తాడు నిన్ను. అక్కడ నిలబెడతాడు, ఆయనే నిలబెడతాడు. నిలబెట్టేదే ఆయన. నీ సాధన నిలబెట్టేదే ఆయనే. నీ సాధన నిజమైతే మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ శత్రువులుగా తయారైపోతారండి. ఎక్కడున్నారు అసలు ఇంట్లో వాళ్ళు? ఇల్లు అనేది ఒకటి ఉందా నీకు? నీ లోపల ఇల్లు ఉందా? నేనుకి ఏమైనా ఇల్లు ఉందా? నీ దేహానికి ఇల్లు ఉంది, నీ మనసుగా సంసారం ఉంది. నీ దేహానికే ఒక ఇల్లు ఉంది, నీ మనసుకే ఒక సంసారం ఉంది. మరి నీకేముంది? నువ్వుగానే ఉన్నావు, నిక్షేపంగా ఉన్నావు. నువ్వు ఏ రోగం లేదు నీకు ఏ రోగం లేదు. ఈ మనసు గారు వచ్చేసి నాకు రోగం ఉంది అంటే, ఓహో అలాగా, నేను వింటాను నీ మాట, ఇదిగో రోగం అంటున్నాక అందరూ చెబుతావు. ఏంటి రోగం? మనసు ఉంటేనే రోగం. మనసుని తీసి పక్కనెట్టు. ఇట్లా ఏమంటారా? ఏం రోగాలు అంటారా? మాయ రోగాలు అంటారు వీటిని. ఎవరికి మాయ? ఈ మనసు కూడా ఏం చేస్తుంది? ఏంటి నన్ను లేకుండా చేసేస్తావా? నిరంతరం నేను దగ్గర ఉంటావా? సరే చేస్తానైతే అని చెప్పి ఏదోటి చిన్న తెస్తుంది. అది అలా బ్యాటరీ డౌన్ అయిపోయి కూర్చుంటుంది. పుట్టుకున్నానే ఇంకా అక్కడి నుంచి నీరసం వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు పట్టులో. ఏ సాధన లేనప్పుడు మంచి నిగనగలు ఆడుతూ ఉండేవాళ్ళం. ఈ మనసు గారు ముసుగేసుకున్న తర్వాత నలబడిపోతాం.
ఇది తినమ్మంటే అబ్బాయి ఎత్తలేదంట, కొన్ని అత్తి అంటావా దానికి ఎత్తలేదంట. నీకేం కావాలంటే ముసుగేసి కూర్చోవాలి అంతే. నాకు ఇదే కావాలి. ఏం చేత నన్ను టార్గెట్ చేసేస్తున్నారా, నన్నే టార్గెట్ చేసేస్తారా, నిరంతరం నన్నే టార్గెట్ చేసేస్తున్నారా. అలా ముసుగేసి కూర్చున్నప్పుడు ఏం చేయాలి, దాన్ని బతిమాలాలా, ఏం చేయాలి, దెబ్బకు దెయ్యం పరారు. నిజమైన దెబ్బ ఏంటది, ఆ మనసు అనేది ఎక్కడుంది అసలు, నువ్వు ఉన్నావంటే పారిపోద్ది, మళ్ళీ నువ్వు ఎక్కడున్నావంటే పారిపోద్ది. మరి పారిపోయినప్పుడు నీకు జబ్బు ఎలా అవుతుంది, ఇప్పుడు దాకా ముసుగేసి కూర్చున్నది ఎవరో, నీ సొంత మనసు. నువ్వు ఉన్నావంటే మళ్ళీ పారిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది, అది దొరకదు ఇంక నీకు. అది నీ దగ్గర లేనంతకాలం నీకు బలమే, దాన్ని లేకుండా చేసుకో. అది ముసుగేసి కూర్చుంటే నాకేదో అయ్యింది నాకేదో అయింది ముసుగేసి కూర్చుంటే నువ్వు విచారం చేస్తున్నావా, నేను 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 అంతే, నాకేదో అయిపోయింది నాకేదో అయిపోయింది నాకేదో అయిపోయిందని చెప్పి ఒక 100 సార్లు అనుకుంటాం, 3 సార్లు ముచ్చుక్కి నేను 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 దొరికేసా మనసుగా. ఇదంతా ఎవరు చేసే మాయదే, మనసు చేసే మాయ. రోగం అనేది మనసుగా వస్తుంది, దేహానికి కాదు. మనసు ముసుగేసుకుంటేనే అప్పుడు దేహం దుప్పటి కప్పుద్ది. అది ఎందది నాకు ఎక్కట్లేదు ఎత్తలేదు అంటది. శుభ్రంగా తెడ్డెట్టు గంటే ఎందుకు ఎక్కదో చూడు, నోట్లో పెట్టుకుని తెడ్డెట్టు ఒక గంటు. నీ మనసుకి ఎదురెదటమే కదా సాధన. నీ మనసు చెప్పినట్టే నువ్వు వింటే ఇంక నువ్వు సాధకురాలు అంటే సాధకుడు ఏంటి. నాకు ఎత్తలేదని చెప్పేది ఎవరో మనసు. అది దాన్ని వ్యతిరేకించు ముందు. ఇది చేదుగా ఉందా, అబ్బాయి బాగానే ఉందా, మరి ఎందుకు తింటలేదు, ఎత్తలేదు, తోసే లోపలికి అంతే. ఏం చేస్తుంది చూడు, తోసేసిన తర్వాత ఏం చేస్తుంది, పొట్లకి అలాగే మాందా అరక్క తప్పదా. నాకు ఎత్తలేదు అని ఎంతకాలం చేస్తుంది, అది తోసిపాడెత్తే వదిలిపోద్ది. అంటే నాకు ఎత్తలేదు అంటే నువ్వు మనసు మాట వింటున్నావు అనమాట. మనసు మాట ఎందుకని నువ్వు నీ మనసా దాని చేత పనులు చేయించుకోమని చెప్పి ఈసోడు ఇస్తే నువ్వు దానికి బాలేరుతానం చేస్తున్నావు, మనసుకు బాలేరుతానం చేయడం ఏంటండి. ఈ అనంతమైన ఆత్మ మనసుకు బాలేరుతానం చేయడం ఏంటి. ఏదో మొబ్బొడ్డు వచ్చింది, సూర్యుడు కనపట్టలేదు అని చేత సూర్యుడు బాలేరుతానం చేస్తున్నట్ట. ఆ మబ్బులు వెళ్ళిపోతాయి ఎలాగను. అక్కడ ఏంటి గమనించుకోవాల్సింది, ఎటువంటి నీరసం వచ్చినా ఎటువంటి రాంగ్ సంకల్పం వచ్చినా కానీ ఇది ఎవరికి వస్తుంది, నాకే, నేనెవరు ఇంక నిరంతరం నేనే. నువ్వుగా ఉన్నంతకాలం మనసు నీ జోలికి రాదు. మనసు నీ జోలికి రానప్పుడు అది నీ బాడీని సింక్ చేయలేదు. నేను వెళ్ళిన బలోకి అంటాడు కదా, బతిమాలతో ఏం చేస్తారు, తర్వాత పొంగోబెట్టి మీద ఒక్కటిస్తారు, పరుగు ఇంటికాడ ఉంటే ఎరగదీసేస్తారని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయి అమ్మాయి బతికేనరా బాబు అనుకుంటాడు. అలాగా ఏదైనా మనసు యాసాలు వేస్తుంటే ఏం చేయాలి, నేను ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుందే, నీ రూపం ఏంటో చూపింది నాకు ముందు. అసలు నువ్వు ఉన్నావా లేదా, మనసు నువ్వు ఉన్నావా లేదా, ఉంటే ఎక్కడున్నావు, నాలోంచి వస్తున్నావు కదా, నువ్వు ఎక్కడున్నావు. నిన్ను చూసుకుంటే మనసు ఎక్కడ ఉందమ్మా. మనసు లేకపోతే కష్టం ఎక్కడ ఉంది, మనసు లేకపోతే మిత్రులు ఎక్కడున్నారు, శత్రువులు ఎక్కడున్నారు. ఆ మనసు లేకపోతే లోకం ఎక్కడ ఉంది, కాలం ఎక్కడ ఉంది. ఇవి లేని అన్నిటిని నేను లేనియే చూస్తాను. చీకట్లో అదేదో దెయ్యం ఉందో, అదేదో ఆడుతుంది, ఇదేదో ఆడుతుంది అని చెప్పి చూస్తాను, నేను ఏడుస్తానంటే ఏం చేయాలి. అప్పుడు ఒక్క మట్టుకేసి ఆ చీకట్లో చూడటం అని నిన్ను చూసుకోనాలి. లోపల చూసుకుంటే వెలుగు, లోపల చూసుకుంటే ధీరత్వం, వీరత్వం, శౌరత్వం మొత్తం వచ్చేస్తాయి. నువ్వుగా ఉంటే
ఏ ఏది అంటుకోకుండా నువ్వుగా ఉంటే నువ్వే ఆనందం కదా, అది అఖండమైన ఆనందం కదా. నువ్వు అనంతమైన ఆనందం అయ్యండి ఈ బోడి మనసుకి ఏంటి పాలరతనం చేసేది? అలా ఉందా? అది ఉందో లేదో చూస్తే లేదని తెలిసిపోద్ది. ఇప్పుడు లేదంటే అప్పుడప్పుడు వస్తుందంటే ఎలాగా? అప్పుడప్పుడు ఎందుకు వస్తుంది? నువ్వు బయట చూడటం వల్ల వస్తుంది. అప్పుడప్పుడు కూడా బయటకు ఎందుకు చూడాలి? ఏమన్నారు గురువుగారు? నీ సాధన నిజమైతే నీ ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోతారా? నీకంటూ ఒక ఇల్లు ఉందనుకుంటే అవుతారు, నీకంటూ మాకు మనసు ఉన్నదనుకుంటే అవుతారు. వాళ్ళు శత్రువులు అవటం అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఇంట్లో నేను తిట్టేవాళ్ళకి డైలాగులు ఇచ్చేది ఎవరో? నీ సొంత మనసే. ఎంచేత కళ్ళ నేను తిట్టే శత్రువులకి డైలాగులు రాసింది ఎవరో? నీ సొంత మనసే కదా. మరి ఇళ్ళ కూడా అంతే కదా. అది భగవాన్ తప్పై ఉండాలి. పోనీ కళ అండే పుట్టిదండే ఇలా పెద్దదండే అని చెబుతున్నారు ఆయన. భగవాన్ తప్పు చెప్తున్నారా? మరి భగవాన్ కరెక్ట్ అనుకున్నప్పుడు ఇలా కూడా నీ సొంత మనసు సృష్టించుకున్నదే కదా. నేను తిట్టిన వాళ్ళు లేకపోతే నీ శత్రువులు అనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా నువ్వు సృష్టించుకున్న వాళ్ళే కదా. దీని మీద పెద్ద మహాభారత యుద్ధం ఎందుకు? అంత అవసరం ఉందా? నీ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వెళ్తూ ఉంటుంది, ఈశ్వరుడు నడిపించుకుంటూ ఉంటాడు, దానికి నీకు సంబంధం లేదు. అప్పుడు కూడా నువ్వుగానే ఉంటే నీ మనసు ఏమీ బాధపడదాం. మనసు అంటూ ఉంటే ఇది ఉందండి, ఇది ఉందే, దీన్ని ఎలా కొడితే దానికి తగులుతుంది. అది లేదనుకోండి, కొడితే ఎట్టగా వెళ్తుంది? గాల్లోకి వెళ్ళిపోద్ది కదా. ఇల్లు ఎక్కడెక్కడో పడుతుంది. అలాగే నాకు మనసు ఉందని నువ్వు అనుకుంటే నీకు తగులుతుంది. నీ మనసుకు వచ్చి ఏదే ప్రారంభంలో రాబోయేది, లేకపోతే ఈశ్వరుడు పెట్టింది ఆ 10 జన్మల తాలూకు కష్టాలన్నీ కలిపి ఒకళ్ళలో పెట్టేసి వాళ్ళ చేత ఏదో చేయించారు అనుకుందాం. ఎవరు తగులుతుంది? నీ మనసుకు తగులుతుంది. ఏ ప్రారంభమైనా ఎవరిని ఏడిపించుతుంది? మనసుని ఏడిపించుతుంది. మరి నీకు మనసు ఉందా లేదా? నీకు మనసు అంటూ ఉంటే కనుక అది వచ్చి తగులుతుంది, ఖచ్చితంగా వచ్చి తగులుతుంది. నువ్వు నిరంతరం నేనులోనే ఉన్నావు అనుకో, నేనులో మనసు ఉందా? లేనప్పుడు ఎవరు తగులుతుంది? ఇది అడ్డం తీసేస్తే గాల్లో పోయినట్టు ఎటో పోతుంది. అక్కడ తగలవలసింది ఎవరికి లేదు అసలు. నిన్ను బాధించే శక్తి ఎవ్వరికీ లేదు. ఇప్పుడు నువ్వుగా ఉన్నప్పుడు, నీకు మనసు ఇంకా పుట్టినప్పుడు, నువ్వుగా ఉండటం మానేసి నేనుగా ఉండటం మానేసి ఉండటంగా ఉండటం మానేసి నేను మనసు అనుకుంటే అదే వచ్చి తగులుతుంది. నాకు ఇష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం, వీళ్ళు నా వాళ్ళు వాళ్ళ బయట వాళ్ళు, ఇలా అనుకున్నంతకాలం కష్టాలు రాకుండా సుఖాలు వస్తాయి. సుఖాలు వచ్చిన అప్పుడప్పుడు బుల్బుల్ సుఖాలు అంతే. ఈ అవసరం నీకు? ఆ బుల్బుల్ సుఖాలు అవసరం? నువ్వుగా ఉండటం మాత్రం చేత ఎంతో ఆనందంగా ఉంటున్నాం కదా. ఆనందం నువ్వు ఉండటం వల్ల వచ్చే ఆనందం అదే అఖండైక సుఖ సముద్రం అని చెబుతారు. అది అఖండంగా ఉంటుంది, అది బోల్డ్గా ఉంటుంది, అది ఎవరికి భయపడదు. అది భయం అనేది ఉండదు దానికి ఏమైపోతుందని ఉండదు. ఎంచేత అది మనసో కాదు, దేహమో కాదు. నేను ఎవరు ఏం చేయలేరు. ఆత్మని ఎవరో చంపలేరు. ఆత్మ శస్త్రం ఛేదించలేదు, అస్త్రం కాల్చలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు. నువ్వుగానే ఉండు. ఎంత సింపుల్ అది. నువ్వుగా ఉండటం మానేసి వాళ్ళదే చేశారు వీళ్ళదే చేశారు అనుకోవడం ఏంటి? వాళ్ళు ఉన్నారా? నీ మనసుకు ఉన్నారా? వాళ్ళు అందరూ ఎక్కడున్నారా? నీ మనసుగా ఉన్నారా? నీకు ఆ మనసుగా ఉండటానికి అవకాశం ఇవ్వక అసలు. నువ్వు ఎప్పుడు నిరంతరం నేనుగానే ఉండు. ఆ నేను అనుకుంటే నిరంతరం నేనుగానే ఉండు. ఇంకా మనసు పుట్టడానికి అవకాశం లేకుండా అయిపోయింది అనుకోండి,
ఈ కష్టాలన్నీ ఎవరిని బాధిస్తాయి? ఓ 10 రోజుల్లో 10 కష్టాలు రావాల్సి ఉంటే నువ్వుగా ఉంటే కనుక ఈశ్వరుడు వెంటనే వచ్చి పడేస్తాడా? నువ్వుగా ఉంటే కనుక మొత్తం అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది, బాగుంటాడు, అంతే, ఇంకేముండదు.